హైదరాబాద్లో ఇప్పుడు ముఖ్యంగా 3 రూట్లలో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు, సిబిఎస్ నుండి జేబీఎస్ వరకు ప్రయాణం చేయాలంటే ఎక్కువ మంది ఆధారపడుతుంది మెట్రో చాలా సులభమైన వేగవంతమైన ప్రయాణం అని చాలామంది హైదరాబాద్ వాసీలు గుర్తించడం వల్ల అది విశేష జనాదరణ పొందుతుంది. ప్రస్తుతం ప్రతిరోజు 4.5 లక్షల మంది ఈ మెట్రోలో ప్రయాణించి తమ గమ్యస్థానాలు చేరుతున్నారు. మెట్రో ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వాలు మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో 2వ దశపై దృష్టి సారించింది. మెట్రో 2వ దశ విస్తరణ వైపు కసరత్తు ముమ్మరంగా సాగుతుంది. ప్రభుత్వం ఆమోదించిన 7 మెట్రో కారిడార్లలో మొత్తం 70 కిలోమీటర్ల మేర నిర్మించే మార్గాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వేలు, ట్రాఫిక్ అధ్యయనం, మెట్రో స్టేషన్లు, డిపోల నిర్మాణం వంటి అంశాలపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిస్ట్రా కన్సల్టెన్సీతో కలిసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసింది. క్షేత్రస్థాయి అధ్యయనం తుది దశకు చేరింది. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి డిపిఆర్ అందించనున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా విమానాశ్రయానికి మెట్రో రైలు మార్గం ద్వారా కనెక్టివిటీ ఉండేలా 2వ దశ మెట్రో నిర్మాణానికి 70 కిలోమీటర్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7 మార్గాల్లో విస్తరణకు తాజా ప్రణాళికలు అనుగుణంగా 7 మార్గాలపై అధ్యయనం చేసి డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు 20,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2వ విడతలో ముఖ్యంగా నాగోలు నుంచి ఎయిర్పోర్ట్ వరకు సుమారు 29 కిలోమీటర్ల మేర మెట్రోని విస్తరించనున్నారు. ఇప్పుడు ఈ 2వ దశ మెట్రో విస్తరణలో అతిపెద్ద మార్గం ఇదే కానుంది. దీని తర్వాత మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బిహెచ్ఎల్ మీదుగా పటాన్చెరు వరకు 14 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. అదేవిధంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్ గూడ, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు, మైలార్దేవులపల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్ర నగర్లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్లు, ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.